ఇక ఏపీని వానగండం వెంటాడుతోంది. శ్రీకాకుళం, రాజమండ్రిలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళంలో కుండపోత వర్షానికి బస్టాండ్లోకి వరద చేరింది. రాజమండ్రిలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పల్నాడు, బాపట్ల, గుంటూరుకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. విజువల్ ప్లే చేసి విజయనగరం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. చీపురుపల్లి, శృంగవరపుకోట, నెల్లిమర్ల, గజపతి నగరం, విజయనగరం నియోజకవర్గాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలుచోట్ల రోడ్లపై వరద ప్రవహిస్తోంది. దీంతో జనజీవనం స్తంభించింది. గంటియాడ మండలంలోని తాటిపూడి జలాశయం నిండు కుండను తలపిస్తోంది. కొన్ని చోట్ల వరి పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. గుర్ల మండలంలోని జమ్ముపేట అండర్ బ్రిడ్జ్ కింద వరదలో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. దీంతో అతి కష్టం మీద ప్రయాణికులు ఒడ్డుకు చేరారు. రానున్న మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి నదికి వరద పోటెత్తే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లా గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అటు ఈస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఇది సౌత్ కి ట్విస్ట్ అయి ఉండడంతో ఉత్తరాంధ్ర అనేది దీని ప్రభావం ఎక్కువగా ఉందనేది మనకి ఇప్పుడు మనం చూసుకుంటే నిన్న రాత్రి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎడతెరుపు లేకుండా విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం, అటు అల్లూరు జిల్లాతో మనం పార్వతీపురం ఈ జిల్లాల్లో ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల ఏదైతే ప్రధానంగా ఏంటంటే
దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పటికే చాలా వరకు కూడా రిజర్వాయర్లు ఇవన్నీ కూడా నిండు కొండల్లాగా మారినటువంటి నేపథ్యంలో సో దిగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అటు మందిని జిల్లాల్లో కూడా జిల్లా యంత్రాంగాలన్నీ కూడా ఇప్పటికే అప్రమత్తమై అటు తాటిపూడి జలాశయం కావచ్చు, మరోవైపు అటు మనం చూసుకుంటే ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా రైన్స్ పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలతో పాటుగా ఏదైతే ఉన్నాయో నదీ పరివాహ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఈ రోజు చూసినట్టయితే ఈ రోజు దాదాపు హెవీ టు వెరీ హెవీ రైన్ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ అంచనా వేస్తున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది ఇటు విజయనగరం, విశాఖపట్నంలో ఈ రోజు పడడానికి ఆస్కారం ఉందని కూడా ఎవరైతే వాతావరణ శాఖ అధికారులు ఆల్రెడీ కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది. పాటు అయితే ఈ రోజు చాలా హెవీ రైన్స్ పడేటువంటి అవకాశం ఉందని చెప్పి కొద్దిసేపు క్రితమే వాతావరణ శాఖ అధికారులు పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా ఏవైతే లో లైన్ ఏరియాస్ లో ఉన్నటువంటి పంట పొలాలు కానీ గ్రామాలు కానీ కొంతవరకు అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వచ్చేటువంటి ఇన్ఫ్లో వాటర్ ఖచ్చితంగా ఇంట్లో వచ్చే జలాశయాలు కానీ ఇట్లపైన వచ్చేటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. విశాఖ నగరంలో కూడా గత రాత్రి కురుస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్లు అంతా అలర్ట్ అయ్యారు. జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాలను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనబాబు కూడా అక్కడ కొండవాళ్ళ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.